హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్తిక్ వ్లాగ్స్. నా పేరు వినోద అండి. ఈరోజైతే మాత్రం మాకు వర్షం పడుతూనే ఉందన్నమాట. దానికోసం ఇంకా జంతికలు వేడివేడిగా వండుదామనేసి నేనైతే జంతికలు వండాను ఈరోజు. చాలా బాగా, చాలా క్రంచీగా, చాలా టేస్టీగా వచ్చాయి ఫ్రెండ్స్. దానికోసం అయితే ప్రాసెస్ చెప్పేస్తాను ఫటాఫట్. నాకైతే ఇంటికాడ నుంచి ఒక పార్సల్ వచ్చింది. అదేనండి మా మమ్మీ ఆడించి పంపించారనమాట. ఈ 5 kgs జంతికల పిండిని అన్నీ మమ్మీ అందులోనే వేస్తారనమాట. అన్నీ మిక్స్ చేస్తారు. ఆ జంతికల పౌడర్ అయితే ఇంకేం నేను వెయ్యవసరం లేదు. అన్నీ మమ్మీ చేసేసి ఆ ఆట అయితే పంపిస్తుంది. సో దాన్ని నేను బటర్ వేసి కొంచెం బటర్ అండ్ వేడి నీళ్ళు కొంచెం కాగపెట్టుకున్నాను. కాగబెట్టుకొని ఇంకా అందులో అయితే మాత్రం తీస్తున్నాను అన్నమాట. పిండి ఎలా ఉంది ఏంటి అనేది చూడాలి. ఇంకా అదే చూస్తున్నాను అన్నమాట. ఇంకా చూడండి ఎంత పిండి ఉందో. ఇది 5 kgsకి ఎక్కువే ఉంటుంది. పిండి ఆడించి పంపించేస్తుంది అనమాట. అంటే జంతికలు తీసుకొస్తాను ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు. బట్ అంత లగేజ్ సర్దలేను కదా, అందుకే మమ్మీకి చెప్తాను, మమ్మీ ముందే పిండి ఆడించి పెట్టియమ్మా, నేను తర్వాత అక్కడ ఆడించడానికి దొరకవు అనేసి అంటాను. అందుకని ముందుగానే ఆడిస్తుంది. ఏంటి బియ్యపిండి అండ్ జంతికల పిండి, ఇవన్నీ పిండిలు ఏవేవి కావాలో నాకు ఇంపార్టెంట్ ఏవేవి ఉంటాయి అవన్నీ ఆడించి పంపించేస్తుంది అనమాట. నేను వచ్చేటప్పుడు అయితే ఇలా తెచ్చుకుంటాను వరల్లి పిండిని. దానికోసం అయితే ఇందులో అయితే కొంచెం అజ్వైన్ వేసుకోవాలి. అదేనండి వాము. దాన్ని కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి, లేదంటే మనం వండేటప్పుడు చిట్రు పొట్టు అంటుందన్నమాట, ఎగురుతూ ఉంటుందన్నమాట. దానికి ఏంటి, దాని స్వభావం అదే కదా, ఎగురుతూ ఉంటుంది, చిట్రపట్టలు అంటుంది కదా. సో మనం వేడి నీళ్ళు వేసి కలిపామంటే దాంట్లో ఉన్న గుణం పోతుందన్నమాట. చలి కలిపారంటే మళ్ళీ అది ఫటా అని పేలుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే కేర్ఫుల్గా ఉండాలి జంతికల్లో అయితే మాత్రం. మనం వేనీలేసి కలిపామంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవన్నమాట. అందులో కొంచెం బటర్ వేసేసి కలిపామంటే ఇంకా సూపర్, అంటే గుల్లగా బాగా వస్తుంది జంతికలు అనేవి. చాలా బాగా వచ్చాయి మావైతే జంతికలు. ఇంక ఉప్పు సరిపోయేలా చూస్తున్నాను. పౌడర్లో మమ్మీ కారం కూడా అందులోనే మిరపకాయలు వేసేసి ఆడించేస్తారనమాట. మా అమ్మగారు చాలా బాగా మసాలా కారం అండ్ ఈ జంతికల పౌడర్ అన్నీ చాలా బాగా ఆడిస్తారండి. తనకి తెలుసు ఎంత క్వాంటిటీ వేయాలో ఏంటి అనేది. నేను ఎప్పుడూ అవసరం పడలేదు, అడగలేదు ఎంత క్వాంటిటీ వేస్తావు మమ్మీ అనేసి. మమ్మీ అయితే నన్ను అడగలేదు, మమ్మీ చెప్పలేదు. ఆడించి అయితే మాత్రం నాకు ఇచ్చేస్తుంది. ఇంటిగా నేను ఈజీగా జంతికలు అయితే వేసేసుకుంటాను అనమాట. అందులో సాల్టు, వాము అండ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం నువ్వులు కొంచెం మిక్స్ చేసి వేస్తాను అనమాట. ఇంకా కొంచెం నీళ్ళైతే కొంచెం వేడెక్కింది కదా, బటర్ వేసానని చెప్పాను కదా, ఇంకా గుల్లగా ఉంటుంది కదా అనేసి. ఇక్కడ మరి డాల్డా గట్ట నేను వేయను, ఎందుకంటే అది హెల్దీ కాదు కదా, అందుకనేసి నేను అట్లయితే ప్రిఫర్ చేయను. అయితే నెయ్యి వేసుకుంటాను, లేదంటే బటర్ వేసుకుంటాను. బటర్ అయితే ఇంట్లో అవైలబుల్గానే ఉంది, అందుకనే బటర్ వేసి అయితే కలిపేస్తున్నాను. బటర్ వేసి అందులో వాటర్లోనే వేస్తాను అనమాట. బటర్ని వేసేసి ఇంకా ఆ జంతికల పిండిలో కలుపుకోవడమే ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది జంతికలు, చాలా టేస్టీగా ఉంటుంది. బటర్ ఫ్లేవర్ అండ్ జంతికల ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఈరోజు ట్రై చేయలేదు, ఎప్పుడూ చేస్తాను, ఎందుకంటే నాకు అలవాటే మా వాళ్ళకి ఎప్పటికప్పుడు వండడం అనేది. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వట్లేదు, లైక్ ఇస్తే ఇంకొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది. కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. దాన్ని కలపడానికి నేను ఎన్ని తంటాలు పడ్డానో తెలుసా మీకు అయితే మాత్రం. అలా కలపాలంటే పెద్ద చెయ్యి ఉండాలి. మమ్మీ అంటే ఇంటికాడ మమ్మీ కలిసి ఇచ్చేస్తే నేను వేస్తానన్నమాట. సో ఫైనల్లీ ఎలాగో కలిపేశానండి. ఒక 2 kgs పిండి అయితే కలిపాను. ఏంటంటే మళ్ళీ అంత పిండి నేను చేయలేను, అంతసేపు నిలబడి అయితే వండలేను అనమాట. ఇంటికాడ అనుకోండి కర్రల పొయ్యి మీద వండుతుంది మమ్మీ, ఈజీగా అయిపోతుంది, కూర్చొని చేయొచ్చు. ఇలా నిలబడి స్టాండింగ్ చేసి వండాలంటే చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అందుకనేసి ఇంక నేను కొంచెం ఒక 2 kgs పిండి దాకా వేసుకున్నాను. ఇలా ఎంత ఎంత కష్టపడి చేస్తానా, ఇలా 2-3 డేస్ ఉంటాయి జస్ట్ అంతే. ఇంకా పిల్లలు మా ఆయన ఇంకా వరుస పెట్టి ఇంకా తినేస్తారనమాట, క్రంచీగా ఉంటాయి కాబట్టి. మరి ఏం చేద్దాం, హెల్తీగా నాలుగు ఎక్కువ తినాలంటే ఇంక ఇంట్లో వండుకుంటేనే హెల్తీగా తినగలం మనం కూడా. సో నేనైతే మాత్రం ఇంట్లోనే చాలా వరకు ప్రిపేర్ చేస్తాను. ఆ అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇంకా కలిపేయడం అయితే అయిపోయింది. దాంతో కుస్తీ అయితే పట్టాను కొంతసేపు. నాకు అయినంత వరకు అయితే దాన్ని అయితే బాగా కలిపేసి పెట్టానన్నమాట. దాన్ని కొంచెం మాలిష్ చేస్తే ఇంకొంచెం గుల్లగుల్లగా బాగుంటుందన్నమాట. సో ఇంకా కళాయి కోసం ఎక్కుతున్నాను, అందలేదు నా కడాయి. అందుకే మా ఆయన అంటాడు పొట్టి వాళ్ళు చేసుకోకూడదు అనేసి.
సో అవైలబుల్గా లేదు కదా అనేసి తీసుకొచ్చాను. ఇంకా కళాయి అయితే పెట్టుకున్నాను. ఇంకా ఐరన్ కళాయి అయితే చాలా బెస్ట్ ఇలాంటి వంటలకైతే మాత్రం. అల్యూమినియం కడాయి కన్నా ఇంకా ఈ ఐరన్ కడాయి అంటే చాలా బాగుంటుంది. వంటకు కూడా చాలా హీట్ ఇచ్చేసి త్వరగా అయిపోతుంది అనమాట. నేనైతే మాత్రం ఇలా ఆయిల్ ఫుడ్ ఏదైనా సరే ఐరన్ కడాయిలో చేస్తాను, ఈజీగా అయిపోతుంది. అండ్ అది కూడా బ్యాటర్ని కూడా మరీ పతలా కలుపుకోకూడదు, కొంచెం హార్డ్గానే హార్డ్ అంటే ఆ పిండి కన్సిస్టెన్సీ మరీ లూజ్గా ఉండకూడదు అనమాట. ఆట అంత లూజ్గా ఉంటే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది. సో అందుకోసం అయితే మాత్రం నేను కొంచెం గట్టిగానే కలుపుకున్నాను. ఇంకా ఈజీగా ఆ గన్తో అందులో పెట్టేసుకొని ఈజీగా ఆ జంతికలు అయితే వేసుకోవడమే. జంతికలు ఎలా ఉన్నాయి చూడండి. అది నాకు అందలేదు, అది ఇంకా పైకి ఉందన్నమాట. దాన్ని తీసుకుంది ఆ గరిటె అయితే మాత్రం. ఇంకా జిబ్రేక్ ఉంది పక్కన అవైలబుల్గా, ఇంకా ఆయిల్ మరిగిపోతుంది కదా అనేసి నేనైతే మాత్రం ఇంకా జిబ్రేక్లో పెట్టేసి ఒక జంతికైతే వేసేసాను. ముందుగా అయితే అగ్నిదేవుడికి కొంచెం 2 వేసేసాను అనమాట. మరిగిన తర్వాత ఆ జంతికలు తీసి అగ్నిదేవుడికి పెట్టేస్తాను. ఇంక మనకి ఏ హాని జరగకుండా ఉంటుంది కదా, అందుకోసం అయితే ఇంకా జిబ్రేక్ మీద అయితే అలా జంతికి వేసేసుకున్నాను. ఇలానే వేస్తారా మీరు కూడా? నాకైతే ఇలానే వచ్చు. మమ్మీ అయితే బాగా వేస్తుంది, నాకు కొంచెం అంతా పర్ఫెక్ట్గా ఏం రాదు జంతికలు వేయడం అయితే మాత్రం. అలా చేయడం అయితే బాగానే వస్తుంది. చాలా బాగా అంటే చాలా బాగా కుదిరాయి. పక్క క్రంచీగా గుల్లగా భలేగా ఉన్నాయన్నమాట జంతికలు. ఇంకా వాము, నేను ఇంకా తెలుగు మర్చిపోతున్నాను సగం. ఏమనుకోవద్దు, నా తెలుగు కొంచెం, ఎందుకంటే మేము ఎంపీలో ఉన్నాం కదా, ఎప్పటికప్పుడు ఇంకా హిందీ వాళ్ళతో ఎక్కువ మాటలు ఉంటాయి కాబట్టి తెలుగు అయితే కొంచెం వర్డ్స్ కొంచెం కష్టంగానే ఉంటుంది నాకైతే. ఎందుకంటే వాడుకలో ఏవి ఎక్కువ ఉంటాయి అవే వచ్చేస్తుంటాయి అనమాట. తిల్ అంటే నువ్వులు అనమాట. నువ్వులు ఏమంటారని నాకు ఐడియా రాలేదు, అందుకే చెప్పడానికి కొంచెం ఆగిపోయింది అక్కడ. తిల్లు కొంచెం అన్నీ వేసాను కదా క్రంచీగా, దాని టేస్ట్లు కూడా చాలా బాగా తగిలాయి అనమాట. ఇంకా వేడిగా వేస్తూనే ఉన్నాను జంతికలు అయితే మాత్రం. ఇంకా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో అనేసి చూస్తున్నాను అనమాట. ఫైనల్లీ మాత్రం జంతికలు అయితే ఇంకా వేసేస్తున్నాను, అయిపోతున్నాయి. ఇంకా ఇన్ని అయితే అయ్యాయండి. ఆ 2 kgs పిండికి అయితే మాత్రం ఇన్ని జంతికలు అయ్యాయి. ఇంత ఆ ట్రేలో పెట్టేశాను, ఒక పెద్ద ట్రేలో కింద టిష్యూ పేపర్ వేసేసాను అనమాట. ఇంకా మధ్యాహ్నం పక్కనే లంచ్ కూడా ఇంకేం కూర వండడానికి టైం లేదనేసి ఇంకా వెజిటేబుల్ పన్నీర్ బిర్యానీ చేస్తాను, త్వరగా అయిపోతుంది కదా అనేసి. ఇంకా ఆకలి వేసేస్తుంది, దంచుకుంటా 2:30 అయిపోయిందండి అప్పటికి. ఇంకా ఆకలి వేసేస్తుంది కదా అనేసి ఇంకా వేడిగా సర్వ్ చేస్తున్నాను. రైతా, వెజ్ బిర్యానీ. అండ్ ఈ శ్రావణ మాసంలో అయితే మేము నాన్ వెజ్ అయితే ముట్టం అస్సలు. సో అంతా వెజ్ ఫుడ్ అనమాట. ఇంకా పొడి కొంచెం ఆయిల్ హీట్గా ఉంది కదా, పొడి కూడా చేసేద్దాం అనేసి మా వాడికి పెద్దడికి పొడి అంటే ఇష్టం అనమాట. వాడి కోసం అయితే అది ప్రిపేర్ చేశాను. నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.